Hello, welcome to the CEO DGN Law YouTube channel. संकेत शब्दों के आधार पर कहानी लिखना। अब हम इस वीडियो में संकेत शब्दों के आधार पर 3 मछलियां नामक कहानी को किस प्रकार लिखना है सीखेंगे। पहले हम दिए गए संकेत शब्दों को पढ़कर समझने की कोशिश करेंगे। एक बड़े जलाशय डैश 3 मछलियां डैश थी। उनके डैश पिया, रिया और चिया थे। डैश स्वभाव में अंतर है। किसी संकट डैश सूचना डैश ही पिया जागरूक हो जाती हैं। रिया डैश आने डैश ही उससे बचने की डैश करती हैं। चिया डैश के बारे में डैश भी नहीं चाहती हैं। वह भाग्य डैश भरोसे डैश जीने लगती हैं। एक बार मित्रों के द्वारा डैश चालाकी थोड़े ही दिनों डैश डैश सूखने वाला है। सूचना मिलते ही पिया आराम से दूसरे जलाशय डैश चली जाती हैं। जलाशय सूखता हुआ देखकर रिया दूसरे डैश में जाने डैश योजना बनाती हैं। बड़े डैश के बाद खुद डैश बचा पाती हैं। उधर डैश पानी के अभाव डैश तड़प तड़प कर डैश जाती हैं। ఇప్పుడు మనం కథాంశంలోని ఇచ్చిన పదములను అర్థవంతమైన వాక్యములుగా వ్రాయట నేర్చుకుందాము. ఇప్పుడు మొదటి వాక్యం తీసుకుందాం. एक बड़े जलाशय डैश 3 मछलियां डैश थी. एक बड़े जलाशय ఒక పెద్ద జలాశయం. 3 మచిలియా 3 చేపలు థీ ఉన్నాయి. తెలుగులో ఈ వాక్యాన్ని అర్థవంతంగా పూరించాలి. ఒక పెద్ద జలాశయములో 3 చేపలు నివసిస్తున్నాయి. ఒక పెద్ద జలాశయములో ఏక్ బడే జలాశయ మే లో అనటకు హిందీలో మే అని వ్రాస్తాం. 3 చేపలు నివసిస్తున్నాయి. 3 మచిలియా రహతీ థీ. రహనా అనగా నివసించుట. ఇప్పుడు పూర్తి వాక్యం. ఏక్ బడే జలాశయ మే 3 మచిలియా రహతీ థీ. ఇప్పుడు రెండో వాక్యం తీసుకుందాం. ఉన్కే డాష్ పియా, రియా और చియా థే. వాటి డాష్ పియా, రియా మరియు చియా. పియా, రియా మరియు చియా కథల్లో చేపల పేర్లు. వాటి పేర్లు అనుటకు ఉన్కే తర్వాత నామ్ అని వ్రాయాలి. ఇప్పుడు పూర్తి వాక్యము. ఉన్కే నామ్ పియా, రియా और చియా థే. ఇప్పుడు మూడో వాక్యాన్ని చూడండి. डैश स्वभाव में अंतर है అనగా స్వభావం లేదా నైజంలో భేదం కలదు. ఇక్కడ మనం 3 చేపలను గురించి మాట్లాడుతున్నాం కనుక వాటి స్వభావంలో భేదం కలదు అంటే హిందీలో మనం ఇలా రాస్తాం. వాటి స్వభావము ఉన్కే స్వభావ్. ఇప్పుడు పూర్తి వాక్యం ఇలా ఉంటుంది. ఉన్కే స్వభావ్ మే అంతర్ హై. ఇప్పుడు నాలుగో వాక్యం చూద్దాం. కిసి సంకట్ డాష్ సూచనా డాష్ హీ పియా జాగరూక్ హో జాతీ హై. కిసి సంకట్ ఏదైనా ఆపద, సూచన సమాచారం, హీ పియా జాగరూక్ హో జాతీ హై అనగా ప్రియ అప్రమత్తం అవుతుంది. ఏదైనా ఆపదలో అంటే కిసి సంకట్ మే సమాచారంతో అనగా సూచనా సే హీ పియా జాగరూక్ హో జాతీ హై. ఇప్పుడు మనం హిందీలో ఈ విధంగా రాస్తాం. కిసి సంకట్ మే సూచనా సే హీ పియా జాగరూక్ హో జాతీ హై. 5వ వాక్యం.
रिया डैश आने डैश ही उससे बचने की डैश करती हैं. రియా డాష్ వచ్చినప్పుడు దాని నుండి రక్షించుకొనుటకు డాష్ చేస్తుంది. అంటే దానికి క్లూ 4వ వాక్యంలో ఆపద సంకట్ గురించి మనం మాట్లాడుకున్నాం. కనుక 5వ వాక్యంలో కూడా రియా సంకట్ అంటే రియా ఆపద, ఆనే పరిహి వచ్చినప్పుడు మాత్రమే, ఉస్సే బచ్నేకి ఆపద నుండి రక్షించుకొనుటకు, కోషిష్ కర్తీ హై ప్రయత్నిస్తుంది. హిందీలో పూర్తి వాక్యం రియా సంకట్ ఆనే పరిహి ఉస్సే బచ్నేకి కోషిష్ కర్తీ హై. ఇక 6వ వాక్యంలో చియా డాష్ కే బారే మే డాష్ భీ నహీ చాహతీ హై. చియా డాష్ గురించి కూడా డాష్ ఇష్టపడదు అనగా ఇక్కడ ఆపద గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడదు. దాన్ని హిందీలో ఈ విధంగా రాస్తాం. చియా సంకట్ కే బారే మే సోచనా భీ నహీ చాహతీ హై. ఇప్పుడు 7వ వాక్యం వహ భాగ్య డాష్ భరోసే సే డాష్ జీనే లగ్తీ హై. దీన్ని తెలుగులో ఇలా భావించవచ్చు. అది అదృష్టం మీద నమ్మకంతో జీవిస్తుంది. అదృష్టం మీద భాగ్యపర్ నమ్మకంతో భరోసేసే. ఇప్పుడు పూర్తి వాక్యం ఇలాగ వహ భాగ్యపర్ భరోసేసే జీనే లగ్తీ హై. ఇక 8వ వాక్యం एक बार मित्रों के द्वारा डैश चलाकी डैश थोड़े ही दिनों डैश डैश सूखने वाला है. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మిత్రుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే కొన్ని రోజుల్లో జలాశయం ఎండిపోనున్నది. మిత్రుల ద్వారా తెలిసినది అనుటకు హిందీలో మిత్రోం ద్వారా పతా చలా, కొద్ది రోజులలో జలాశయం ఎండిపోనున్నది. थोड़े ही दिनों में జలాశయ सूखने वाला है. ఇప్పుడు పూర్తి వాక్యం ఇలా एक बार मित्रों के द्वारा पता चला कि थोड़े ही दिनों में जलाशय सूखने वाला है. 9వ వాక్యం सूचना मिलते ही पिया आराम से दूसरे जलाशय डैश चली जाती हैं. ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే సమాచారం అందగానే పియా సులువుగా వేరే జలాశయానికి వెళ్ళిపోయినది. వేరే జలాశయానిగా దూసరే జలాశయకో. ఇప్పుడు పూర్తి వాక్యం సూచనా మిల్తే హీ పియా ఆరామ్ సే दूसरे जलाशय को चली जाती हैं. 10వ వాక్యం जलाशय सूखता हुआ देखकर रिया दूसरे डैश में जाने डैश योजना बनाती हैं. దీన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎండుతున్నటువంటి జలాశయాన్ని చూసి రియా వేరే జలాశయంలోనికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది, అనగా ప్రణాళిక రచిస్తుంది. ఇక్కడ వేరే జలాశయానికి అనడానికి హిందీలో దూసరే జలాశయమే, వెళ్ళటానికి అనుటకు జానేకి అని రాస్తాం. ఇక్కడ యోజన స్త్రీలింగం ఏకవచన్ కనుక సంబంధకారక చిహ్న అయినటువంటి కాకేకిలో మనం కీని రాస్తాం. ఇప్పుడు పూర్తి వాక్యం హిందీలో ఈ విధంగా రాయాలి. जलाशय सूखता हुआ देखकर रिया दूसरे जलाशय में जाने की योजना बनाती हैं. 11వ వాక్యం చూద్దాం. बड़े डैश के बाद खुद डैश बचा पाती हैं. ఎంతో కష్టం మీదట తన్ను తాను రక్షించుకోగలుగుతుంది. ఎంతో కష్టం మీదట అనడానికి బడే సంకట్ కే బాద్, తన్ని తాను అంటే స్వయంగా అని. హిందీలో ఖుద్కో. ఇప్పుడు హిందీలో పూర్తి వాక్యం ఇలా రాయాలి.
बड़े संकट के बाद खुद को बचा पाती हैं. ఇంకా 12వ వాక్యం. उधर डैश पानी के अभाव डैश तड़प तड़प कर डैश जाती हैं. అటు డాష్ నీరు లేక డాష్ గిలగిలా కొట్టుకుని డాష్ అవుతుంది. ఇక ఈ కథలో మిగిలిన మూడో చేప అయిన చియా నీరు లేకపోవడం చేత గిలగిలా కొట్టుకుని మరణిస్తుంది. ఉదర్ చియా पानी के अभाव में तड़प तड़प कर मर जाती हैं. अब पूर्णतया 3 मछलियां कहानी इस प्रकार है. एक बड़े जलाशय में 3 मछलियां रहती थी. उनके नाम पिया, रिया और चिया थे. उनके स्वभाव में अंतर है. किसी संकट में सूचना से ही पिया जागरूक हो जाती हैं. रिया संकट आने पर ही उससे बचने की कोशिश करती है. चिया संकट के बारे में सोचना भी नहीं चाहती हैं. वह भाग्य पर भरोसे से जीने लगती हैं. एक बार मित्रों के द्वारा पता चला कि थोड़े ही दिनों में जलाशय सूखने वाला है. सूचना मिलते ही पिया आराम से दूसरे जलाशय को चली जाती है. जलाशय सूखता हुआ देखकर रिया दूसरे जलाशय में जाने की योजना बनाती है. बड़े संकट के बाद खुद को बचा पाती है. उधर चिया पानी के अभाव से तड़प तड़प कर मर जाती हैं. Dhanyavad. Thank you. If you like this video, do like, subscribe and share. See you in the next one. Bye bye.